ఫేస్బుక్లో తాజాగా ఒక పోస్ట్ కనిపించింది. బహుశా ప్రజెంట్ సిచ్యువేషన్కి కరెక్ట్గా యాప్ట్ అనిపించింది. సీరియస్లీ, ముఠా నాయకుడు తన ముఠాను నిలుపుకునేందుకు తన శత్రువును తానే ఎంచుకుంటాడు. ఆ శత్రువును చూపుతూ తన ముఠాను తన వెనక నిలుపుకుంటాడు. తన శత్రువును బలవంతుడిగానే ఉంచుతాడు. లేకుంటే ముఠా నుంచి జారుకునేవారు పెరిగిపోతారు. చాలా పాత టెక్నిక్. అంటే మొత్తానికి తన ముఠా నాయకుడు, ఎవరైనా ఒక ముఠా నాయకుడు తన ముఠాను కాపాడుకునేందుకు తన శత్రువును తానే ఎంచుకుంటాడు. ఆ శత్రువును చూపుతూ తన ముఠాను తన వెనక నిలుపుకుంటాడు అని. ఇది చాలా పాత టెక్నిక్ అండ్ చాలా దగ్గర మనం చూసిందే కూడా. ఎందుకంటే పర్ఫెక్ట్లీ ఏమంటారు, పాతకాలంలో వెల్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఇప్పుడు కూడా కొందరు అంటే ఎవరైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి నెత్తి పని చేయక, బ్రెయిన్ అరికాల్లో ఉండి ఆలోచన శక్తి లేకుండా ఉన్నాయి. ప్రతి సమాజంలో ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా. అటువంటి వాళ్ళను తన వెంబడి నిలుపుకోవాలి అంటే కొందరు ముఠా నాయకులు లాంటి వాళ్ళకు ఇటువంటి టెక్నిక్ ఇప్పటికి కూడా ఇది వర్క్ అయ్యేది. ఎప్పుడైతే ఆ ముఠా నాయకుడి మీద వ్యతిరేకత కనిపిస్తుందో, ఆ ముఠా నాయకుడి మీద అసంతృప్తి కనిపిస్తుందో, ఆ ముఠా నాయకుడి నాయకత్వం మీద అనుమానాలు కలుగుతాయో ఆ ముఠాలో ఉన్నటువంటి సభ్యులకి, దాన్ని డైవర్ట్ చేయాలంటే ముఠా నాయకుడు ఏం చేస్తాడు, తన శత్రువును తానే ఎన్నుకొని అదిగో నా శత్రువు నన్ను బలహీనం చేసే ప్రయత్నం చేస్తుండు, అదిగో నా శత్రువు నన్ను తిట్టిండు, నన్ను అవమానించిండు, నన్ను పదే పదే తిడుతూ ఉన్నాడు అని చెప్పి తన ముఠా సభ్యుల ద్వారా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసే క్రమంలో ఆవేశపూరితమైన డైలాగులు చెబుతారు, ఆవేశపూరితంగా ప్రసంగిస్తారు. ఆ ప్రసంగాల్లో నుంచే తనను అభిమానించే ఈ ముఠా సభ్యులు, తన అనుచరు ముఠా సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి చప్పట్లు కొట్టించుకుంటారు. స్లోగన్లు ఉంటాయి. మీరు ఇప్పుడు కేకలు ఎత్తారు, స్లోగన్లు ఎత్తారు. వాళ్ళు నన్ను తిడుతూ ఉంటే మీరు ఏం చేశారు, వాళ్ళు నన్ను అవమానిస్తుంటే మీరు ఏం చేశారు, నేను మీకోసం నిలబడ్డా, వాళ్ళ మన ఉనికిని ప్రశ్నిస్తున్నారు, మనల్ని ప్రశ్నిస్తున్నారు, డూట్ అని చెప్పి రెచ్చగొడతారు. ఇంక అరే ఆ ముఠా సభ్యులు తన ముఠా నాయకుడి మీద ఉన్న అసంతృప్తి, ఆ ముఠా నాయకుడి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ ముఠా నాయకుడి నాయకత్వం మీద అనుమానాలు అన్నీ పటాపంచలు అయిపోయి ఏం చేస్తాయి, ఆ ముఠా నాయకుడు ఏ శత్రువునైతే సృష్టించారో ఆ శత్రువు మీదకు వాళ్ళు ఎగబడడం మొదలెడతారు. ఆ శత్రువు మీదకి ఎగబడతారు. సో దట్ ఆ ముఠా నాయకుడు వికటాట్టహాసం చేస్తాడు. నేను విజయవంతంగా నా సభ్యుల్ని నా శత్రువు మీదకు మళ్లించగలిగా, ఈ ముఠా నాయకత్వపు సీట్ ఎక్కడికి పోదు, మరి కొంతకాలం పదిలంగా ఉంటుంది అని. చాలా పర్ఫెక్ట్ పాత టెక్నిక్ ఇది. కోర్స్ ఏ కాలంలో అయినా అజ్ఞానులు, అసమర్థులు, పనికిమాలినోళ్ళు ఉన్న సమాజంలో, ఏ సమాజంలోనైనా ఇటువంటి వర్కౌట్ అయింది, అందులో ఏం అనుమానం లేదు. సీరియస్లీ, బహుశా నేను మీకు కొంతవరకు దీన్ని ఎక్స్పాండ్ చేయగలిగాను అనుకుంటాను. లేదు అంటే ఎక్కడైనా సినిమాల్లో, లేకుంటే సినిమా వాళ్ళ దగ్గర వాళ్ళకైతే ఇంకా మరింతగా దీని మీద అవగాహన ఉండొచ్చు. ఎందుకంటే సినిమాలు, స్క్రిప్ట్లు ఉంటాయి కదా, ఇలా పాత కథలు, కొత్త కథలు, ముఠా నాయకుడి కథలు, కుల నాయకుడి కథలు, మత నాయకుడి కథలు, ఇటువంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. సో వాళ్ళకైతే దీన్ని మళ్ళీ మరింతగా ఎంత ఎక్స్పాండ్ చేయాలి, దేన్ని ఎక్కడ ప్రయోగించాలి, ఏది ఎప్పుడు ప్రయోగించాలి, ఇటువంటివన్నీ కనుక మరింతగా తెలిసి ఉండొచ్చు. మీకు ఎవరైనా సినిమా వాళ్ళు తెలిసి ఉంటే, లేకపోతే సినిమా వాళ్ళ కథలు మీకు ఏమైనా తెలిసి ఉంటే, ఈ ముఠా నాయకుడు కాన్సెప్ట్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుందో ట్రై చేయండి, మీకు ఏమైనా అర్థమవుతుందేమో.